వల్లభనేని వంశీ ఇప్పుడు ఈ పేరు ఏపీ పాలిటిక్స్ లో మారుమోగిపోతోంది. అతని అరెస్టుపై వాదోపవాదనలు జరుగుతున్నాయి. అంతా చట్టప్రకారమే అంటూ టీడీపీ, కక్షపూరితమని ఆయన మద్దతుదారులు. ఇలా హాట్ డిబేట్ కు నడుస్తోంది. వల్లభనేని వంశీ అరెస్ట్ రోజంతా హైడ్రామా. హైదరాబాద్లో అరెస్ట్, విజయవాడకు తరలింపు. కేసును మొత్తం మార్చేసిన సత్యవర్ధన్ స్టేట్మెంట్. కిడ్నాప్ చేసి బెదిరించి స్టేట్మెంట్ను మార్చేసిన వంశీ అనుచరులు. గతంలో లోకేష్ చెప్పిందే నిజమవుతుందా? ఇంకొకసారి ఇంకొక తల్లిని అవమానించాలంటే, పేరెత్తాలంటే వాడు ఉచ్చబోసే విధంగా చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడు. ఈ పిల్ల సైకో చాలా పెద్ద తప్పు చేశాడు. దేవాలయం లాంటి గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పై దాడి చేశాడు. ఏకంగా ఆ ఆఫీస్ ని తగలబెట్టి అతను గెలుపు కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై, నాయకులపై దొంగ కేసులు బనాయించి ఏకంగా జైలుకు పంపించాడు ఈ పిల్ల సైకో. ఆ పిల్ల సైకోకి భయం పరిచయం చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని గన్నవరం కార్యకర్తలకి నేను హామీ ఇస్తున్నా. ఎన్నికల ముందు లోకేష్ చెప్పినట్టే జరుగుతుంది. పార్టీ ఆఫీస్పై దాడి చేసిన కేసులు భయాన్ని పరిచయం చేస్తానని ఆనాడు లోకేష్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అదే కేసులో వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు. దీంతో ఇప్పుడు ఈ అరెస్ట్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడకు తరలించారు ఏపీ పోలీసులు. అయితే వంశీని అరెస్టు చేసి పలు సెక్షన్లు నమోదు చేశారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బిఎన్ఎస్ సెక్షన్లు 140, 308, 351, రెడ్ విత్ 3/5 సబ్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71గా ఉన్నారు. ఈ అరెస్టుకు ముందు కీలక పరిణామాలు జరిగాయి. అసలు దాడి జరిగిందని ఫిర్యాదు చేసిన సత్యవర్ధన్ ఈ కేసును వెనక్కి తీసుకున్నాడు. తనకు ఈ కేసుతో అసలు సంబంధం లేదని కోర్టుకు తెలిపాడు. దీంతో ఈ కేసు ఒక్కసారిగా యూటర్న్ తీసుకున్నట్టు కనిపించింది. అయితే తనను వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని చెప్పడంతో వంశీపై ఓ కొత్త కేసు నమోదైంది. వల్లభనేని వంశీ సహా ఆయన 5 అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాయంత్రం వరకు వంశీని విచారించారు పోలీసులు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో వంశీని కలిశారు ఆయన భార్య పంకజశ్రీ. వంశీ అరెస్టుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ను ఇవ్వలేదని ఆమె చెబుతున్నారు. ఎందుకు అరెస్టు చేశారో ఇంకా తెలియదని, కేసు వివరాలు పోలీసులు చెప్పడం లేదన్నారు ఆమె. రిమాండ్ సమయంలో అన్ని డాక్యుమెంట్స్ ఇస్తామంటున్నారని, న్యాయపరంగా తాము ముందుకు వెళ్లకుండా ఉండేందుకే ఇలా చేస్తున్నారంటూ ఆమె ఆరోపించారు. తాము ఈ కేసులను కోర్టులో ఎదుర్కొంటామని చెబుతున్నారు వంశీ తరపు లాయర్లు. వల్లభనేని వంశీ గారిని మేము కలిసాం. ఆయన చాలా ధైర్యంగా, రాజ్యాంగబద్ధంగా ఈ తప్పుడు కేసులు ఎదుర్కోవటానికి చాలా ధైర్యంగా ఉన్నాడు. వీళ్ళు ఎంత కాలం జైల్లో పెట్టాలనుకుంటున్నారో, ఎన్ని తప్పుడు కేసులు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవటానికి మానసికంగా, శారీరకంగా, ఈవెన్ కుటుంబ పరంగా కూడా సిద్ధంగా ఉన్నాడు. ఈ తప్పుడు కేసులతో వంశీని ఎవరు ఏమి చేయలేరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఈ కేసులో వంశీకి సంబంధం లేకపోయినా కావాలని ఇరికిస్తున్నారంటూ ఆరోపించారు ఆయన మద్దతుదారులు. మెజిస్ట్రేట్ ముందు జరిగిన స్టేట్మెంట్ కూడా పరిగణలోకి తీసుకోవడం లేదంటున్నారు. ఈ కేసులో ఏం జరుగుతుందో ఏపీ ప్రజలందరికీ తెలుసంటున్నారు. ఎప్పుడో జరిగినప్పుడు 44 మంది కేసు పెట్టారు. 44 మంది కేసు పెట్టడంలో ఎవరు దాన్ని ప్రేరేపించారు, ఎలా జరిగింది, స్టేషన్లో ఎలా పెట్టారు, ప్రెస్ మీట్ అనేది అందరికీ తెలుసు. 44 మంది పెట్టారు. అప్పుడు సిఐ గారు కూడా గాయపడ్డారు. తర్వాత దాన్ని ఎక్కడ కుక్ చేశారు? 91కి కుక్ చేశారు. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు తీసుకున్నారు కస్టడీలోకి. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయట్లేదు. ఏంటి డిఫరెన్స్ అంటే, రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళు చెప్తారు, దాని ప్రకారం వీళ్ళు కుక్ చేస్తారు. పోలీసు వ్యవస్థ మొత్తం రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వంతో నడుస్తోంది. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారన్నమాట కుక్. లేకపోతే ఏముంది ఇందులో? రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే వంశీపై పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపిస్తున్నారు ఆయన మద్దతుదారులు. రోజు రోజుకు నిందితుల సంఖ్య ఎందుకు పెరుగుతుంది, ఎలా పెరుగుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. అయితే తప్పులు చేసిన వారిని శిక్షించకుండా క్షమించాలా అంటూ టీడీపీ నేతల నుంచి ఎదురుదాడి మొదలైంది.
తప్పు చేసిన వారు ఎవరైనా తప్పించుకునే పరిస్థితి లేదన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాడులు చేసి జగన్ దగ్గర మెప్పులు పొంది పదవులు పొందాలని చూస్తే ఏమైంది ఇవాళ మీరు చూశారు. ఇవాళ ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదే, ఒక దళితుడి మీదే ఇవాళ ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉన్నారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఖచ్చితంగా ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తంగా వంశీ అరెస్టుతో మరోసారి ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం గురించి జోరుగా చర్చ నడుస్తోంది. మరి ఈ అరెస్టుల పర్వం ఇంకెక్కడి వరకు వెళ్తుందో చూడాలి.